హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మార్నింగ్ 5:30కే లేచానండి. లేచినాక హౌస్ అన్ని క్లీన్ చేసుకొని మాపింగ్ పెట్టేపాటికి 6:30 అయితే అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేపాటికి 6:30. ఇంకా ఈరోజు వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నానండి. నైటే నానబెట్టేశాను. పచ్చెనగపప్పు అలాగే గుళ్ళు, బియ్యం, మినపప్పు అన్ని నానబెట్టేశాను. గ్రైండర్లో అయితే మినపప్పు వేసేస్తానండి. నెక్స్ట్ వచ్చేపాటికి పచ్చెనగపప్పు కుక్కర్లో పెట్టేసేసి ఇంకో పక్కన రైస్ కూడా పెట్టేస్తాను. పులిహారకి అలాగే బెల్లం అన్నం చేస్తాం కదా, పరమాన్నం అంటాం మేమైతే. దానికైతే ఒక పక్కన రైస్ పెట్టేసేసి అలాగే పచ్చెనగపప్పు ఇంకో పక్కన కుక్కర్లో కూడా పెట్టేస్తాను. ఒక పక్కన గ్రైండర్ కూడా అవుతూ ఉంటుంది. పూర్ణాలకి గారెలకి రెండింటికి నానబెట్టానండి. ఇప్పుడైతే పిండి అయితే ఇలా నలిగిపోయింది కాబట్టి గారెలకి కొంచెం పిండి తీసి పక్కనైతే పెట్టేస్తున్నాను. మిగతా పిండిలో వచ్చేపాటికి బియ్యం నానబెట్టాను కదా, అంటే పూర్ణాలకి బియ్యం అయితే యాడ్ చేసేస్తాను. గ్రైండర్ అయ్యేలోపు నేను వచ్చేపాటికి దేవుడి దగ్గర రెడీ అయితే చేసేసుకుంటాను. చిన్న కుక్కర్లో వచ్చే పచ్చెనగపప్పు అయితే పెట్టానండి. అదైతే అయిపోయింది. ఇంకో పక్కన రైస్ అయితే పెట్టేస్తున్నా. ఈ రైస్ వచ్చేపాటికి ఎందుకంటే పులిహారకి అలాగే బెల్లం అన్నం అంటాం కదా, దానికోసం అనమాట. ఇంకా ఎక్కువ ప్రసాదాలు అయితే ఏం చేయట్లేదండి. చేసిన దాంట్లో కూడా కొంచెం కొంచెమే చేస్తున్నాను. తన బాక్స్ కూడా తీసుకెళ్లారంట. తనకు ఆఫీస్లో ఏదో టీం వాళ్ళు బయటకు వెళ్తున్నారు అనేసి తన బాక్స్ తీసుకెళ్ళన్నారు. అందుకని కొంచెం కొంచెం ప్రసాదాలు చేస్తున్నాను. ఇప్పుడు స్టార్టింగ్ దగ్గర గుమ్మానికి అయితే పసుపు రాసేసుకొని బొట్లు అయితే పెట్టేసుకుందామండి. ఇలా పసుపు చూడంగానే మీకేమనిపిస్తుందో తెలియదు కానీ నాకైతే బొట్టు పెట్టుకోవాలనిపిస్తుంది. గుమ్మాన్ని వాటర్తో అయితే క్లీన్ చేసేసి పసుపు అయితే రాసుకుంటున్నానండి. యాక్చువల్గా నా దగ్గర పిండి ముగ్గు అయితే ఏమీ లేదు. ఇంకా నేను ఏం చేశానంటే కొంచెం బియ్యం మిక్సీలో వేసేసి పిండిలాగా ప్రిపేర్ చేసుకొని దాంతోనే ముగ్గు అయితే వేస్తున్నాను. ఇది గుమ్మాన్ని కడిగి నాకు తెలిసి ఇయర్లీ ఒక 2 times కడుగుతానేమో. ఒకటేమో ఇలా వరలక్ష్మి వ్రతానికి అలాగే దీపావళి అప్పుడు నోములు ఉంటాయి కదా, దానికి అంతే. అదర్వైజ్ కడిగిందే లేదు. పిండితో కూడా ముగ్గు బాగానే వస్తుంది. ఇంకా పౌడర్ లాగా అయిపోతే అస్సలు రాదు. గరుగ్గా ఉంటేనే కొంచెం అనమాట. ఫస్ట్ అయితే గారెలు వేసేస్తున్నానండి. పిండి రుబ్బేసి చాలా సేపు అయిపోయింది కదా, మళ్ళీ అది ఏమంటారు పులిచిపోద్ది అంటారు కదా, అందుకనేసి ఫస్ట్ గారెలు అయితే వేసేస్తున్నాను. నాకు తెలిసి ఒక 5-6 గారెలు వస్తాయేమో అంతే, అంతకు మించి ఎక్కువ కాదు. ప్లెయిన్ గారెలే వేస్తున్నానండి, ఎందుకంటే ఆనియన్స్ అవన్నీ వేయను. ఏమో మరి నాకు ఫస్ట్ నుంచి దేవుడికి అంటే నార్మల్గా పెట్టడమే ఇష్టం. ప్లెయిన్ గారెలు పెట్టడమే ఇష్టం. చాలామందికి గారెలు చేత్తో వేయడం రాదు కదా. నేను వచ్చేపటికి ఇదైతే యూజ్ చేస్తానండి. మనం టీ అలా వడగట్టుకుంటాం కదా, ఆ వడగట్టుకునే జల్లుడితో అయితే గారెలు వేస్తాను. ఎలా వేస్తాను అనేది చూపిస్తాను. కొంచెం ఇలా వాటర్ని అయితే తడి చేసేసుకొని, ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో సాల్ట్ అయితే వేసేసాం కదా, మంచిగా కలిపేసేసుకోండి. దాని తర్వాత మీకు ఎంత సైజు కావాలో అంత సైజు. నేనైతే చిన్న చిన్న గారెలు అయితే పెడతానండి నైవేద్యానికి. షేప్ కూడా చాలా రౌండ్గా వస్తుంది, అలాగే ఈజీగా ఉంటుంది అనమాట. ఇది వచ్చేపాటికి మిడిల్లో హోల్ అయితే పెట్టేసేసుకొని చేతి మీద వేసేసుకొని డైరెక్ట్గా దాంట్లో వేసేయచ్చు, లేకపోతే దీంతో కూడా ఇలా డైరెక్ట్గా వేసేయచ్చు. అంతే, సింపుల్. మళ్ళీ సెకండ్ వన్.
చాలామంది పాల కవర్తో చేతితో అలా వేస్తారు కదా, నాకు అదైతే రాదండి. నాకు ఇది ఫస్ట్ నుంచి ఈజీ అనిపించింది. నేను నేర్చుకున్నాను, నాకు అసలు ఫస్ట్ నుంచి తెలియదు అసలు ఇది. ఇలా పడిన దాన్ని ఆయిల్ అయితే వేసేయండి. పూర్ణాల లోపల స్టఫ్ ఉంటుంది కదండి, అది వచ్చేపాటికి నేను కుక్కర్లో ఇలా పెట్టేసేసి దాంట్లో కొంచెం బెల్లం అయితే యాడ్ చేసేస్తాను. ఇలా పల్చగా అయిపోద్ది కదా, ఈ టైంలో వచ్చేపాటికి కొంచెం ఇలాచి అలాగే కొంచెం షుగర్, క్యాష్యూ అండి, ఇవైతే కొంచెం మిక్సీ అయితే పట్టేసేసుకుంటాను. ఈ పౌడర్ అయితే యాడ్ చేస్తాను. ఇలాగా అంటే ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఇలా యాడ్ చేసేసి ఇది కొంచెం ఫ్యాన్ కింద పెట్టేస్తే ఇంత పల్చగా ఉంది కానీ తర్వాత గట్టిగా అయిపోతుంది. ఆఖరికి పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, బట్ నా దగ్గర అయితే లేదు, అందుకని చెప్పేసి ఇలాగే ఉంచేస్తున్నా. ఇప్పుడు ఇదైతే ఫ్యాన్ కింద పెట్టేసి గట్టిగా అయిపోయిన తర్వాత రౌండ్గా ఉండల్లాగా చేసేసుకుంటాను, బాల్స్ లాగా. గారెలు చూసారా మంచి షేప్ అయితే వచ్చినాయండి. అలాగే ఎంత స్మూత్గా వచ్చినాయి అంటే అంత స్మూత్గా వచ్చినాయి, అస్సలు ఇంత కూడా గట్టిగా లేదు. ఐస్ క్యూబ్స్ వేసేసి పిండి గ్రైండర్ వేసేసుకుంటే చాలా స్మూత్గా ఉంటాయండి, అస్సలు గట్టిగా రావు. అలాగే నేను మినప్పప్పు వచ్చేపటికి నైటే నానబెట్టేశాను కాబట్టి ఇంత స్మూత్గా అయితే ఉన్నాయి. చూసారా, ఒక్క హ్యాండ్తో ఇలాంటి అలా వచ్చేస్తున్నాయి, చాలా బాగుంది. ఇదైతే ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నాను. ఇవైతే దేవుడి నైవేద్యానికి అయితే పెట్టేస్తాను. ఈ పిండి అయితే పక్కన పెట్టేస్తున్నానండి. ఈ పిండిలో వచ్చేపాటికి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకుంటాను. పైన ఉన్నది కొంచెం చప్పదనం లేకుండా తీగా ఉప్పగా అలా ఉండిద్ది, టేస్ట్ బాగుంటుంది. తిక్కుగానే ఉంది కదా, కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాం. పూర్ణం లోపలిది ఇంకా ఆరలేదండి, ఆ లోపు చింతపండు పులిహార అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. లెమన్ రైస్ ఎప్పుడు చేస్తూనే ఉంటాను కదా అనేసి ఈరోజు చింతపండుతో చేశానమాట. మెయిన్ గుళ్ళో ఇచ్చే పులిహార అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది, అదేంటో తెలీదు ఇంట్లో దానికన్నా. ఇంకా వేడివేడి అన్నంలో ఇలా చింతపండు అయితే వేసేసి కలిపేశానండి. చింతపండు పులిహార అయితే ఇలా వచ్చింది. నెక్స్ట్ పూర్ణాలు అయితే వేస్తున్నానండి. పూర్ణాలు ఇంకా ఉండలు అయితే చుట్టేసేసి పక్కన పెట్టేసేసుకున్నాను, పిండి కూడా కలిపేసేసుకున్నా. ఏంటంటే స్పూన్తో వేస్తే ఇంకా రౌండ్గా వస్తాయి అనేసి విన్నాను, ఇంకా అందుకనే స్పూన్తో ట్రై చేసా. నాకు అనిపించింది ఏంటంటే ఎక్కువ పిండే పడిపోతుంది అనమాట, అంటే చాలా పెద్ద పెద్దవి వచ్చేస్తున్నాయి, ఎక్కువ పిండే ఎక్కువైపోతుంది అనిపించేసి మళ్ళీ స్పూన్ పక్కన పెట్టి చేతితో అయితే చిన్న చిన్నగా వేశాను. ఓకే, ప్రతి పూర్ణానికి ప్యాచ్ వర్క్ నాకైతే కన్ఫామ్ అండి, ఎందుకో తెలీదు, అది స్పూన్తో వేసినా చేత్తో వేసినా ఒక్కొక్క ప్లేస్లో పిండి అనేది పోతుంది. మరి మీకెలా వస్తాయి పూర్ణాలు? నాకైతే ఎప్పుడు ఇదే సిచ్యువేషను. ఇంకా ఆయన అయితే ఆఫీస్కి బయలుదేరిపోతున్నారు. దేవుడి నైవేద్యానికి పులిహార పూర్ణాలు అవన్నీ పక్కనైతే పెట్టేసేసి ఆయన వరకు కొంచెం బాక్సులు అయితే పెట్టేసి ఇచ్చానండి, బ్రేక్ఫాస్ట్ కింద తినేసే అనేసి. టీంతో లంచ్కి వెళ్తున్నారు కాబట్టి ఇంకా నేను ఏ వంట చేయలేదు, ఇంక ఈ దేవుడి నైవేద్యాలే సరిపోతాయి అని చెప్పేసి వంట అయితే ఏం చేయలేదండి. తనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. పాలు పొంగిచ్చడం ఒకటే ఉందండి, ఇంక ఇత్తడి గిన్నెలు అయితే పెట్టేసేసాను ఇలాగా. ఇంకా దేవుడి సామాన్లు కూడా క్లీన్ చేసేసి ఇంకా దేవుడి దగ్గర అయితే నా దగ్గర ఈ శారీ అయితే ఉందండి. ఈ శారీని వచ్చేపాటికి బ్యాక్ డ్రాప్ లాగా యూజ్ చేసేసి ఇలా ఫ్లవర్స్ అయితే పెట్టేశాను. ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చింది. అక్కడ వంట కంప్లీట్ అయ్యేలోపు ఇదైతే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా పూజ మొత్తానికి రెడీ చేసేసుకొని నెక్స్ట్ వీడియో అయితే షూట్ చేస్తాను. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే ఇచ్చేయండి. నా దగ్గర లక్ష్మీదేవి పటం అయితే చిన్నదే ఉందండి, ఇంకా అదే పెట్టేసేసాను. ఇలా పెట్టేసి ఫ్లవర్స్ అయితే పెట్టేశాను. 5 రకాల నైవేద్యాలు అయితే చేశాను. అలాగే ఫ్రూట్స్ కూడా ఒక 5 రకాలు అయితే పెడదాం అనుకున్నానండి, అందుకనే ఇంకా ఒక 5 రకాలు అయితే తీసుకొచ్చాను. ఇచ్చానమ్మ వాయినం, పుచ్చుకున్నానమ్మ వాయినం, పుచ్చుకున్నానమ్మ వాయినం. ఎవరు వచ్చింది? లక్ష్మీదేవి అన్నారు. ఓకేనా? ఎవరు వచ్చింది?
ఓకే గో. అమ్మని ఎత్తినది వస్తుంది. ఈ ఇయర్ నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిందండి సక్సెస్ఫుల్గా. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోతే అవైతే ఆరపెట్టేస్తున్నాను. ఇంకా హౌస్ క్లీనింగ్ అయితే ఏమీ లేదండి, మార్నింగ్ చేసిందే. ఇంకా షింక్లో గిన్నెలు అయితే వెయిట్ చేస్తున్నాయి, అవైతే క్లీన్ చేసేయాలి. అలాగే తీసిన బట్టలు కూడా ఫోల్డింగ్ చేసేయాలి, చాలా బట్టలు ఉండిపోయినాయి. కంప్లీట్ అయినాయండి. అన్ని పులిహార తినింది, నేను కూడా ఇంకా పులిహార తినేసాను, అయిపోయింది. దేవుడి ప్రసాదాలు ఉన్నాయి కాబట్టి నేను ఇంకా వంట ఏమీ చేయలేదు, కర్రీ అలాంటిది ఏమీ చేయదా. ఇప్పుడు కిచెన్ క్లీనింగ్ అయితే చేయాలి. నైట్ తీసుకొచ్చిన సరుకులతో సహా ఇక్కడే పెట్టేశానండి. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేసి షింక్లో గిన్నెలు ఉన్నాయి, అవి కూడా క్లీన్ చేయాలి. ఇవి క్లీన్ చేస్తూ ఉంటాను. పనిలో పని కిచెన్ అయితే క్లీన్ చేసేస్తున్నానండి. కొంచెం బద్దకిచ్చానంటే ఇంకా నైట్ అయిపోయినా కూడా క్లీన్ చేయబుద్ధి కాదు, ఏదో తెలియని బాడీ పెయిన్స్ అన్నీ వచ్చేస్తాయి. అందుకనేసి అప్పటికప్పుడు ఇంకా క్లీన్ చేసేసి షింక్లో ఉన్న గిన్నెలన్నీ క్లీన్ చేసేస్తున్నాను. మ్యాక్సిమం వంట చేసినప్పుడే క్లీన్ చేస్తానండి, ఎందుకంటే తర్వాత వచ్చే గిన్నెలు ఇన్ని అన్నీ ఉండవు, తోమాలంటేనే చిరాకు వచ్చేస్తుంది. అందుకనే చిన్నవన్నీ వంట చేసినప్పుడే క్లీనింగ్ అయితే చేస్తానండి. ఇంకా బట్టలు అయితే ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. చాలా బట్టలు అలా పక్కన ఉంచేసాను అనమాట, అవన్నీ ఫోల్డింగ్ చేసేసి సదిరేసాను. ఈ బ్లాగ్ ఇంతటితోనే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోమాకండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్.